వాడి వాడి ధైర్య పద్యసుమమే కానీ ప్రౌఢంగా ధైర్యంగా సమర్పించిన అవకాశం ఎందరికి వస్తుందండి. తల్లిదండ్రులకి కూడా నిజంగా శుభాకాంక్షలు. తర్వాత ఎన్నడో 20 సంవత్సరాల క్రితం భావభారతి పేరిట అభ్యుదయ కళా వికాస పరిషత్ అధ్యక్షులు జిఎం రామశర్మ గారు, శతావధాని గారు మరియు కార్యదర్శిగా మరుమాముల దత్తాత్రేయ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో నెలకొక్కటి చొప్పున భావనామ సంవత్సరం నుండి యువనామ సంవత్సరం వరకు నిరాఘాటంగా 25 అవధానాలు అష్టావధానాలు చేయించినటువంటి ఆ కళ, ఈ కళను కళగా మిగిల్చకుండా మున్ముందు ఏదైనా ఒక శిక్షణ, అవధానం అనేది వికాసితమై మునుముందు తరాలకు అందించాలి, అమరం కావాలి అనే సంకల్పం ఆనాడు 20 సంవత్సరాల క్రితం అంకురార్పణ చేసి ఇప్పుడు కార్యశీలతతో సాకారమైంది. వారి యొక్క అంతర్గతాన్ని మన ముందుంచడానికి అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సాక్షాత్తుగా సరస్వతి స్వరూపమైన ఈ సభకు నమస్కారం. ఇవాళ మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉన్నది. భారతమాత నుదుట రక్తాన్ని చిందిస్తే సింధూరమే సమాధానంగా ఇవాళ భారత శక్తి ఏమిటో లోకానికి చాటినటువంటి మోడీ గారు అక్కడ పరిపాలన చేస్తుంటే ఆయన దయ వల్ల మనమంతా సావధాన చిత్తులమై ఉన్నాం. అందుకనే ఇక్కడ ఇవాళ ఈ అవధాన వికాస పరిషత్ కార్యక్రమాన్ని జరుపుకోబోతూ ఉన్నాం. అందుకు భారత మాతకు నమస్కరిస్తూ ఇవాళ గరికపాటి వారు దయతో ఈ వేదికకు విచ్చేసి ఉన్నారు. వారు నాటినటువంటి మొక్క ఈ అవధాన విద్యా వికాస పరిషత్. రామశర్మ గారు, నేను, అలాగే ఆమ్దాల మురళి గారు, ఇంకా కొంతమందిని కలిసి రేపటి తరానికి పద్యాన్ని ఎలా ప్రవహింపజేద్దాం అని ఆలోచన చేసినప్పుడు మా మనసులో మెదిలినటువంటి ఆలోచన ఇది. ఇందాక సోదరి చెప్పినట్టుగా 20 ఏళ్ల క్రితం అవధాన అభ్యుదయ కళా వికాస్ పేరుతో అవధాన భావభారతి పేరిట ఆంధ్రదేశంలో లబ్ధ ప్రతిష్ఠులైన అవధానుల నుంచి సామాన్యులైనటువంటి అప్పుడే అవధాన రంగంలోకి వచ్చిన జానాదుర్గా, మల్లికార్జున లాంటి వాళ్ళని కూడా పిలిచి అవధానాలు చేయించాం. ఆ అవధానం అన్నది ఒక వ్యసనమైంది. వ్యసనము కాదిది నిరతాభ్యసనము అనుకున్నాం. అలా అవధానాన్ని మరొక తరానికి అందించాలన్నటువంటి మా సంకల్పానికి బలాన్ని ఇచ్చారు పెద్దలు. శ్రీరంగాచార్యుల వారు మాకు కొండంత అండగా నిలబడ్డారు. ఆయన అవధానం ఇట్లా ఒక శిక్షణ ఇద్దాం మరొక తరానికి అనగానే పెద్ద మనసుతో వారు ఆశీర్వదించడమే కాకుండా ప్రతి శిబిరానికి వారి చేయూత ఉంది. వేదిక మీరు చెప్పవద్దు, కానీ ఆయన మాకు కొండంత అండగా నిలబడ్డారు. ఇక గరికపాటి వారైతే వారు మేము 10,000 రూపాయలు ఇస్తాం, మీరు వచ్చి ఒక గంట సేపు మాట్లాడండి అంటే టైం ఉందా లేదా అని చూసుకుంటారు. కానీ అవధాన విద్యా వికాస పరిషత్తు ఇట్లా ప్రారంభం చేస్తున్నామంటే కంకణాలు తొడుక్కున్న మేం చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు, ఈ సభకు తప్పకుండా వస్తానని చెప్పి వెన్నుదన్ని ప్రోత్సాహం ఇచ్చి ఇవాళ పీఠాలు పెట్టుకున్న మేం చేయాల్సిన పని మీరు చేస్తున్నారని ఎంత ప్రేమగా ఆశీర్వదించి వారు మొదటి సభకు విచ్చేసి 2022 జూన్ 6వ తేదీన వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభమైనటువంటి అవధాన విద్యా వికాస పరిషత్ మొదటి సంవత్సరంలోనే 4 అవధానులు బయటకు వచ్చారు. వాళ్ళు 2వ సంవత్సరంలో మళ్ళీ ఒక 2, మొత్తం ఇప్పుడు 6 అవధానులు తయారై ఉన్నారు. ఇవాళ సగర్వంగా చెప్పవచ్చు, రామశర్మ గారు నాకు 6 శిష్యులు ఉన్నారని, ఆమ్దాల మురళి గారు నాకు 6 శిష్యులు ఉన్నారని, అలాగే ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా మాకు ఇంత 6 శిష్యులు తయారైనారని, నవతరానికి మేము వీళ్ళని ఇచ్చాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అమ్మ ఆ రకమైన అనుగ్రహాన్ని మాకు ప్రసరింపజేసింది మీ అందరి దయ వల్ల. ఇవాళ అవధానం అన్నది మన వారసత్వ విద్య. ఈ విద్యను, తరతరాల విద్యను మన పెద్దలు కాపాడారు, మరొక తరానికి అందించడం ఇది మా ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మేము తెలుగు విశ్వవిద్యాలయం వారి సముఖానికి తీసుకువెళితే వారు కూడా ఎంతో ఆనందించి వీసీ గారు మాతో ఒక మౌఖికమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. గురువుగారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏమిటంటే వచ్చే సంవత్సరం నుంచి
అవధాన విద్యా వికాస పరిషత్తో సంయుక్తంగా ఈ సంవత్సరం కూడా పాల్గొన్న వారికి యూనివర్సిటీతో సంయుక్తంగా మీకు సర్టిఫికెట్లు అందుతాయి. వచ్చే సంవత్సరం నుంచి ఒక డిప్లొమా కోర్సుని తెలుగు విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేయబోతున్నారు. బహుశా అన్నీ అనుకూలిస్తే అవధాన పీఠం ఒకటి తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పడవచ్చు. దానికి ఈ ఒక ప్రేరణగా అవధాన విద్యా వికాస పరిషత్ నిలవడం ఆనందంగా ఉంది. మరొక మాట చెప్పి ముగిస్తాను. అవధాన విద్యా వికాస పరిషత్తును ప్రారంభించారు అమృత హృదయంతో. గరికపాటి వారు పద్మశ్రీ అందుకున్నారు. తర్వాత సభలకు వచ్చారు, నాగభన్ శర్మ గారు పద్మశ్రీ అందుకున్నారు. అలాగే అవధాన విద్యా వికాస పరిషత్కు ఎవరు మంచి మనసుతో ఏ రకంగా వచ్చి ఆశీర్వదించినా వారందరినీ ప్రభుత్వం కూడా గుర్తిస్తుందని ఆనందిస్తూ సెలవు. అవధాన విద్యా వికాస పరిషత్ 4వ శిబిరం 4 దిక్కులకు వ్యాపించింది అనడానికి ఈ నెల 3, 4, 5 తేదీలలో జరిగినటువంటి కాకతీయ సాహితీ సంస్థ వరంగల్లో అవధాన విద్యా వికాస పరిషత్ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళక్కడ పద్య శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం, అది మరమామల దత్తాత్రేయ శర్మ గారి యొక్క చేతుల మీదుగా ఆరంభం కావడం అనేది ఒక ముదావహం. అంటే ఇది పువ్వులు కాయలు మహావృక్షంగా వెలుగొందుతుంది అనడానికి ఒక నిదర్శనం. దీనికి సెంటిమెంట్గా చెప్పాలంటే మొదటి ప్రారంభకులు వారే, 4వ ప్రారంభకులు కూడా మళ్ళీ వారే అయి రావడం చాలా ఆనందదాయకం. తర్వాత